నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి కొత్తపట్నం మండలం మోటుమాలలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1,52,00,000తో నిర్మించనున్న కళాశాల భవన నిర్మాణ పనులకు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం దామచల్ల మీడియాతో మాట్లాడుతూ అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూస్తామని దామచల్ల అన్నారు. మండలంలో 15 పంచాయతీలుంటే 7 పంచాయతీల్లో పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం జరిగిందన్నారు. మిగిలిన 7 పంచాయతీల్లో 7.50 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయనున్నట్లు వివరించారు. సంవత్సరం తర్వాత ఎక్కడ కూడా రోడ్లు లేవు అనే మాట లేకుండా మండలంలో పనులు చేస్తున్నట్లు చెప్పారు. డ్రైన్ల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు బండారు మదన్, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, టీవీ శ్రీరామమూర్తి, బొడ్లపాటి వెంకట్, కొత్తపట్నం మాజీ ఎంపీపీ నాలం నరసమ్మ, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. క్లాస్ రూమ్స్ కూడా ఈరోజు 1,52,00,000తోటి మళ్ళీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. దీనికి అదేవిధంగా పాత బిల్డింగ్ కూడా ఇంకొక 22 లక్షలతోటి పైన ఇంకా క్లాస్ రూమ్స్ అవి కంప్లీట్ అవ్వలేదు, దాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఒకటి ఏదైతే ఇదివరకు స్ట్రెంత్ సరిపోక ఇబ్బందిగా ఉందో దానికోసం అని చెప్పేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ పెట్టడానికి దానికి బిల్డింగ్ కూడా ఇవాళ శంకుస్థాపన చేసాం. ఆల్మోస్ట్ 12 months లోపల ఇది కంప్లీట్ చేసే విధంగా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చే లోపల మండలంలో కూడా దగ్గర ఉండే 15 పంచాయతీలు ఉంటే 15 పంచాయతీలు 7 పంచాయతీలకు ఆల్రెడీ సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా వేసాం. 7.5 కోట్లు పెట్టి అంతా కూడా కంప్లీట్ చేసాం. దాదాపు ఇంకొక 7 విలేజెస్ కూడా రేపు వచ్చే దాంట్లో మళ్ళీ 7.5 కోట్లతోటి మిగతాయి కూడా అన్నీ చేస్తాం. వితిన్ 1 year లోపల ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు అనేది ఏ విలేజ్ వాళ్ళు కూడా అడగకుండా దాన్ని కూడా పూర్తి కంప్లీట్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. దాంతో మనకి ఇంకా ఉండేది మిగిలేది డ్రైన్స్ ఉంటాయి. కొన్ని విలేజెస్కి డ్రైన్స్ అవసరం ఉంది, కొన్ని విలేజెస్కి డ్రైన్స్ అవసరం ఉండదు. ఆ డ్రైన్స్ కూడా దాన్ని కూడా పెట్టేసి డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ టర్మ్లోనే పూర్తిగా అన్ని విధాలుగా కూడా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. దాంతోపాటు ఇల్లు కూడా ఈరోజు ఎవరైతే హౌసింగ్లో కట్టుకుంటానంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఆల్రెడీ పెట్టుకోమన్నాం. కొంతమంది పెట్టుకున్నారు, ఆల్రెడీ శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో హార్బర్ కూడా నిన్న కూడా మీటింగ్ అయింది. అది గ్రామ సభ జరిగితే హార్బర్ కూడా అది కూడా మొదలు పెడతారు. హార్బర్ కూడా మొదలు పెడితే కొంతమందికి కూడా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఇబ్బందులు లేని పరిస్థితులు కూడా కొంత మన ప్రాంతానికి కూడా ఒక అవకాశాలు కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో మనకి డ్రింకింగ్ వాటర్ది కూడా ఆల్రెడీ వాళ్ళతో అందరితో మాట్లాడాం. ఈ సమ్మర్లో ఎక్కడ కూడా మంచినీళ్ళ సమస్య రాకూడదు, మంచినీళ్ళు కూడా ఎక్కడికక్కడ చెరువులు కానీ ఇవన్నీ కూడా చూసుకోమని చెప్పాం. ఆర్డబ్ల్యూఎస్లతో మాట్లాడాం. అదేవిధంగా వాళ్ళతో కూడా మనం కూడా మాట్లాడాం, డిఆర్సీలో కూడా మాట్లాడాం. అవి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం, వాటర్ సమస్యలు లేకుండా దాన్ని కూడా పూర్తి చేసే పనులు తీసుకుని వస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎరువుల వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఈ పాస్ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. వ్యవసాయంలో మంచి దిగుబడులు రావడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎంతో అవసరమని, నాణ్యమైనవి రైతులకు సరఫరా చేస్తే రైతులకు మేలు జరుగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపార నిర్వహణలో డాక్యుమెంట్లను సక్రమంగా నిర్వహించాలని, ప్రధానంగా అమ్మకాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. గతంలో పేపర్ ట్రాన్సాక్షన్ చేస్తుండేవారమని, ఈ విధానం ద్వారా సంస్థలకు సబ్సిడీలు రావడం చాలా జాప్యమవుతుందని, దీంతో గత 10 సంవత్సరాలుగా ఈ పాస్ యంత్రాల ద్వారా వ్యాపారం చేయమని మిషన్లు అందజేయడం జరిగిందన్నారు. మిషన్లో చిన్న లోపాలను చూపిస్తూ ఈ పాస్ విధానాన్ని వ్యాపారులు పక్కన పెట్టారన్నారు.
తప్పనిసరిగా ఈ పాస్ యంత్రాల ద్వారా వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని, నిబంధనలు తెలుసుకుని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న సీజన్లో సక్రమంగా వ్యాపారం చేయాలన్నారు. ఈ పాస్ మిషన్లు వినియోగించని వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీలు, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణతో పాటు వ్యాపారులు పాల్గొన్నారు. సో వ్యవసాయంలో మంచి దిగుబడి తీసుకురావాలంటే రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్లో విత్తనాలు, ఎరువులు, మందులు ఇవే మేజర్గా మనందరికీ తెలిసిందే. వీటిని మనం క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్ కానీ రైతులకి మనం సప్లై చేసినట్లయితే మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. సో ఆ విధంగా ఇవ్వాలంటే డీలర్లందరూ కూడా వారు చేసే వ్యాపారంలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి రూల్స్కి అనుకూలంగా మనమందరం కూడా పనిచేయాలి. ముఖ్యంగా డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. అదేవిధంగా కంపెనీ వాళ్ళకు కూడా సబ్సిడీ సకాలంలో వచ్చేవి కావు. ఎందుకంటే అప్పుడు ఈ సబ్సిడీ క్లెయిమ్స్ అన్ని కూడా ఏఓ గారు ఏడీఏ సర్టిఫై చేసి పంపించాలి. మీ దగ్గర స్టాక్ వచ్చిందని చూసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఇన్వాయిస్ ఉందో అది చూసుకొని మా ఏఓస్ అందరూ కూడా వెరిఫై చేసుకొని సర్టిఫై చేస్తే ఏడీ గారు సర్టిఫై చేసిన తర్వాత జేడీ గారికి వస్తే జేడీ గారి దగ్గర నుంచి కంపెనీకి వెళ్ళేవి. వాళ్ళకి ఎప్పుడుకో సబ్సిడీ అమౌంట్ పడేది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కూడా. కాబట్టి దీంట్లో భాగంగా మనకి ఒక 10 years బ్యాక్ నుంచి కూడా ఈ పాస్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. వాటితో మనం వ్యాపారం అనేది నిర్వహిస్తూ ఉన్నాం. కాకపోతే దాంట్లో రకరకాల సమస్యలు అనేవి ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. వాటినన్నిటి కూడా ఇప్పుడు రెక్టిఫై చేసి ఎల్ఓ ఈ పాస్ మిషన్స్ ఇచ్చారు ఇంతకుముందు. సో డీలర్స్ రకరకాల సమస్యలు చెప్తూ ఉన్నారు. ప్రాపర్గా వాటిని మనం ఉపయోగించట్లేదు. కమనీయం రమణీయం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఓం సామోహన రూపాయ శుద్ధలక్ష్మీ రమోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మల్లవరం గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా వివిధ రకాల పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదిక పైన స్వామివారి అమ్మవార్ల విగ్రహాలను చూడచక్కగా కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామ స్మరణ నడుమ సాగిన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని భక్తులు కన్నులరా వీక్షించి తన్మయత్వం పొందారు. అనంతరం ఆలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి దామా నాగేశ్వరరావు పర్యవేక్షించగా మద్దిపాడు ఎస్ఐ శివసీతారామయ్య ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు విధులు నిర్వర్తించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. the
అందరూ అక్కడే కూర్చోవాలి. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల 15వ తేదీన అమ్మనబ్రోలుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తన సిబ్బందితో చెదలవాడ సాయి విష్ణు విల్లాస్ వద్ద ఉన్న హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. 15వ తేదీ ఉదయం చెదలవాడ సాయి విష్ణు విల్లాస్ నుండి వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చి పార్టీ తరపున వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు పోలీస్ యంత్రాంగం చేస్తుంది. ఒంగోలు రవిప్రియ మాల్లో ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ నియమితులైన సందర్భంగా రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ మాజీ చైర్మన్లు సింగరాజు రాంబాబు, కామిపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ గారిని రా కొద్దిగా ముందుకు రా సరే అన్న షేక్ రియాజ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో షేక్ రియాజ్ నడుస్తూ పార్టీ కోసం మొదటి నుండి కష్టపడి పనిచేశారని, అలాంటి వ్యక్తికి ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో ఇద్దరం కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని రవిశంకర్ అన్నారు. సింగరాజు రాంబాబు మాట్లాడుతూ రియాజ్ మొదటి నుంచి మంచి మిత్రుడని, పార్టీ కోసం కష్టపడి పనిచేశాడని, అలాంటి వ్యక్తికి పదవి రావడంతో ఒక మంచి మిత్రుడిగా ఆనందపడుతున్నానని అన్నారు. కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతూ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉండి తర్వాత జన సైనికుడిగా మారి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వ్యక్తి రియాజ్ అని, జన సైనికులు కార్యకర్తలతో గడిచిన 10 సంవత్సరాలలో ఆయన పడిన కష్టం స్వయంగా చూశామని అన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, కందుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు దేవళ్ల భాస్కర్రావు, పర్తూరు నియోజకవర్గ జనసేన నాయకులు శంకరశెట్టి చిరంజీవి, దర్శి నియోజకవర్గ నాయకులు కొండారు వెంకటేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్ల ప్రమీల, దండే అనిల్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన నా న్యూస్ ప్రకారం నేను రియాజ్ గారికి ఎప్పుడో చెప్పాను, 1 వీక్ బ్యాకే. ఆయన ప్రత్యేకంగా రియాజ్ గారిని దగ్గరగా ఒక తమ్ముళ్ళగా చూస్తున్నారు. నాకు చాలా జనసేన ఆఫీసులో నాకు ఎన్నో తెలుసు. ఆయన వీళ్ళందరూ అనుకునేది వేరు, వీళ్ళందరూ తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. తన్ని ఎంత సొంతగా తీసుకున్నారంటే ఇలాంటిది ఎన్నుకొని చూసుకొని 10 పోస్టులు ఉంటే ఆ పోస్టులో టిక్కు పెట్టి దీనికి పెట్టారు. ఇది పార్టీకి పనికొచ్చేది, కింద ఉన్న కార్యకర్తలకి అందరికి పనికి రావాలి,
దీని ముద్రా లోన్స్ అని చాలా ఉన్నాయండి, చాలా దీంట్లో ఉన్నాయి. మా అందరికీ ఏం చేయాలని తను ఒకటే తన కోరిక, నా కోరిక, మా అందరిది. తను ఎంతో కష్టపడ్డాడు. 12 సంవత్సరాలు మేము ఎవరో కష్టపడాలి, వాస్తవం చెబుతున్నాం. మేము ఈరోజు వచ్చాం, కానీ 12 సంవత్సరాలు అందరితో, అంటే తను ఏం అమ్ముకున్నాడో ఏం చేశాడో నాకు తెలుసు, చాలా దగ్గరగా తెలుసు. నాకు మంచి మిత్రుడు, నన్ను పిలిచారు రమ్మని ఎలక్షన్ ముందు కూడా. నేను అప్పుడు దాకా రాజకీయాలకు లేను, తనకి తప్పలే. తర్వాత నేను రియాజ్ గారితోనే మాట్లాడాను. ఈ రోజు దాకా అన్నదమ్ములాగా మేము ఇద్దరు కలిసి ఉన్నాం. ఎంతమంది ఏ ఇబ్బంది ఉన్నా ఏమనుకున్నా సరే మేము కలిసే నడుస్తాం. నేను కంపల్సరిగా రియాజ్ గారితో, ఎమ్మెల్యే గారితో, దామని జనార్దన్ గారితో మేము ముగ్గురం కలిసి నడుస్తాం. దీంట్లో ఏ డివియేషన్ అనేది ఉండదండి. తన మెంటాలిటీ ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా అందరితో కలవడం, చేయటం, ప్రతి ఒక్కరిది అర్థం చేసుకోవడం. ఈ మధ్యకాలంలో తను ఏం చేయలేకపోయానని ఫీల్ అవ్వడం చాలాసార్లు ఆ సందర్భంగా ఫీల్ అయ్యారు. దానికి అనుకూలంగా ఈరోజు మంచిది వచ్చింది. భగవంతుడి దగ్గర కార్యకర్తలందరికీ ఉపయోగపడే పోస్టు. ఇప్పుడు దాకా మీకు తెలియదు, అందుకని ఇది కంపల్సరీగా మంచి ఒక చైర్మన్గా మనకు వచ్చినందుకు ఆ హోదాతో నేను రమ్మన్నాను. నన్ను మన్నించి నన్ను ఇమ్మీడియట్గా నన్ను ఓకే చేసి నా దగ్గరికి వచ్చినందుకు నా రియాజ్, నా బ్రదర్కి నా ధన్యవాదాలు. మనందరి తరపున పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాలనే నేను పాటించాను తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి నాయకుడు చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు నేను పనిచేయలేదు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలామంది అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని ఆయన నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను. ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు. ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రాలా. ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట గురించి చెప్తున్నారు. తోనే ప్రయాణం చేయి, అన్నయ్యతోనే ఉండమన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాము. మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీ పెడుతున్నాను, నీ ఉద్దేశం ఏందని అడిగితే, సార్ మీరు మా నాయకుడు, మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నాము, ఈరోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం తప్పితే రెండవ మాట చేయము, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్ అని చెప్పి. తర్వాత ఒక పార్టీ రన్ చేయాలంటే అంత ఆశామాషి కాదు. కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను భుజం తట్టి, మా వీర మహిళలు కానివ్వండి, మా అక్క చెల్లెలు కానివ్వండి, మా అన్నదమ్ములు, వీర జన సైనికులు కానీ చాలామంది నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాను. ఎందుకంటే వాళ్ళ కృషి లేనిది నేను ఒక్కడిని కూడా ఏదీ చేయలేదు. ఈరోజు నేను ఈ స్థాయికి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వెళ్ళానంటే దాని వెనక మీ అందరి కృషి, మీ అందరి వెనుదన్నులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లైవ్ కార్పొరేషన్గా నియమితులైన మిత్రుడు, సోదర సమానుడు షేక్ రియాజ్ గారు. నాకు రియాజ్ గారు అంటే కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా ప్రేమగా పిలుస్తాను నేను. తమ్ముడు అని, అన్న అంటాడు ఎంతమందిలో ఉన్నా. రియాజ్ గారిని మొదటిసారి డయాస్ మీద అన్నాను, నాకు కొత్తగా అయినా రియాజ్ గారికి ఒక ఉదాహరణ, నమ్మితే ఎవరినైనా నమ్మి ఫాలో అయితే ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని రాజకీయాలలో ఒక్కసారి రియాజ్ గారిని చూసి మనకి ఉదాహరణకు రియాజ్ గారు అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చూశాను 10 సంవత్సరాల నుంచి. నేను 2 పార్టీలో పనిచేశాను, తెలుగుదేశంలో పనిచేశాను, వైసీపీలో పనిచేశాను. ఏ రోజు కూడా రియాజ్ గారికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. జనసేన క్యాన్వాస్ చేస్తుంది. ఆ బండిలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడు ఏంది ఇలా పరిస్థితిని వ్యాఖ్యానంగా అన్నాడు. నేను విన్నాను. విన్నదానికి ఈరోజు కష్టపడ్డవాడికి ఈ పొజిషన్ ఉంటుంది దానికి మన రియాజ్ గారు ఉదాహరణ చెప్పి మరొకసారి. ఒంగోలు కర్నూలు రోడ్లో సాయిబాబా మందిరం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ను శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు.
రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ నిర్వాహకులు బ్యూటీషియన్ ప్రియాంకను అభినందించారు. మహిళలు స్వతంత్రులుగా ఎదుగుతున్నారని, మారుతున్న కల్చర్లో బ్యూటీషియన్ కోర్స్ పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్సీ రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ని ఈరోజు ఒంగోలులో 44వ డివిజన్లో ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. దీనికి మన డాక్టర్ ప్రియాంక గారు, అదేవిధంగా డాక్టర్ ఏ ప్రకాష్ బాబు, వాళ్ళంతా కూడా విజయవాడలో 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే దాన్ని ఒంగోలులో ఫస్ట్ టైం ఈరోజు ఇక్కడ మనం లాంచ్ చేసుకోగలిగాం. దానికి మన చైర్మన్ గారు రియాజ్ గారు, అదేవిధంగా రవి గారు, మన శ్రీరామూర్తి గారు, రాధా గారు, వీళ్ళంతా ఇక్కడ ఉండే ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి ఇది ఇలా ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. దీంట్లో మెయిన్ ఇక్కడ వచ్చేసి స్కిన్, హెయిర్, ఏదైతే ఈరోజు హెయిర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయో మన ప్రాంతంలో వాటర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల ఈరోజు చిన్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంది. అదేవిధంగా మనం ఉండే క్లైమేట్కి కూడా ఎక్కువ పర్సెంట్ తొందరగానే ఈ స్కిన్ డిజీజ్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆల్ ఎక్విప్మెంట్ తోటి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ క్లినిక్ సంబంధించినటువంటి డాక్టర్ ప్రియాంక గారు ఒంగోలులో మరిన్ని సేవలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించినటువంటి సేవలు కూడా పూర్తిగా ఇస్తూ ఇంకా మరెన్నో క్లినిక్లు కూడా వారి ఆధ్వర్యంలో ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ భగవంతుని ఆశీస్సులు, అందరి ఆశీస్సులు కూడా వాళ్ళకి నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ ప్రియాంక గారికి అభినందనలు తెలియజేస్తాను. అండ్ పెద్ద పెద్ద సిటీస్లో ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, అక్కడంతా కూడా పెద్ద పెద్ద సిటీస్లో ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ అంతా నడుస్తుందో అది మనం ఇప్పుడు ఒంగోలుకి తీసుకొని వచ్చామన్నమాట. ఎక్విప్మెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, అంటే మా టీం అందరికీ కూడా more than 10+ years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందండి. అండ్ చాలా స్పెషాలిటీస్, అంటే మనకి OMFS సర్జన్ అనమాట, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా మనకి ఓరోమాక్సిల్ ఫేషియల్ సర్జన్ అనేది ఉంటారు. అలా ఏ డివిజన్కి ఆ డివిజన్ సపరేట్గా స్పెషలిస్ట్ టీమ్తో మనం చేస్తామన్నమాట. అందుకే మనకి రిజల్ట్స్ అనేవి చాలా ఎష్యూర్డ్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే హెయిర్ ప్రాబ్లం కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ ఎంత ముందుగా మనం కేర్ తీసుకుంటే మనకు అంత తక్కువ ఖర్చులో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి. అండ్ అన్ని ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ కాదండి. మీరు రైట్గా కేర్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది మా ప్రత్యేకత అనమాట. సో అందుకే రైట్ చాయిస్, చూజ్ రైట్ అండ్ డిజర్వ్ ద బెస్ట్. ఆర్టీసీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సందర్శించి పరిసరాలు, ప్రయాణికుల గ్యాలరీని పరిశీలించారు. వేసవి కాలం ఎండలు మండిపోతున్నందున డిపోలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలని సురేష్ రెడ్డి సూచించారు. ఫ్యాన్లు సరిగా తిరగకపోవడం, తగినన్ని ఫ్యాన్లు లేకపోవడం గమనించిన ఆయన వెంటనే ఫ్యాన్లు బిగించాల్సిందిగా ఆదేశించారు. డిపో పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, డిపో నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు తాగునీటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలానే పార్సిల్ సర్వీసులో అనేక లోపాలు జరుగుతున్నాయని, కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పార్సిల్ లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, డిపో మేనేజర్ డి శ్రీనివాసులు, కమర్షియల్ ఏటీఎం ఇన్ఛార్జి శివరామకృష్ణ, బీజేపీ నాయకులు, యూనియన్ నాయకులు రాధాకృష్ణ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోత్సాహంతో ఆర్టీసీని మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకోసంగానే మేము స్వయంగా అన్ని డిపోల్లో కూడా వాస్తవ పరిస్థితులు ఏంటి, ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు వస్తున్నాయి,
పారిశుధ్యం పనులు ఏ రకంగా ఉన్నాయి, మన బస్సుల యొక్క క్లీన్నెస్ ఎట్లా ఉంది, కొత్త బస్సులు వస్తున్నాయా, ప్రయాణికులకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూడడమే నా యొక్క పర్యటన యొక్క ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా వారానికి ఒకసారి ప్రతి డిపార్ట్మెంట్ని వారు వాళ్ళ యొక్క రేటింగ్ కోసం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో దానికి సపరేట్గా ప్రజలకి ప్రయాణికులకు ఒక యాప్ ఇచ్చి దాంట్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ఆర్టీసీ అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు ఈ యొక్క సంస్థని మెరుగుపరిచి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు రావడానికి కోసం ప్రతి వారం రోజుల్లో 1 గంట సేపు మన దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం మనకి ఆర్టీసీని విలీనం చేసింది. విలీనం చేసినప్పుడు మనం అందరం ఏమనుకున్నామంటే మనం అందరం ప్రభుత్వంలో చేరిపోతుంది కదా, మెరుగైన సౌకర్యాలు వస్తాయని సహజంగానే అపోహపడ్డాం, పాలాభిషేకం చేశాం. కానీ జరిగింది ఏంటంటే ఆర్టీసీ బస్సులు కొత్త బస్సులు వేయడం కానీ లేదా డిపోల్లో మెరుగైనటువంటి సౌకర్యాల కోసం నిధులు కేటాయించడం కానీ అవేం చేయకపోగా మన ఆర్టీసీని కూడా తనఖా పెట్టినటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఆ ప్రభుత్వంలో సాగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్ఎం గారు చెప్తున్నారు మనకి 30% బస్సులు కొత్త బస్సులు వాటి స్థానంలో చెడిపోయినటువంటి ఒక బస్సుల స్థానంలో మన యొక్క కూటమి ప్రభుత్వం రాగానే 30% కొత్త బస్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఒక తేడా ఉంది. అదే రకంగా కార్మికుల విషయంలో కూడా ఎన్నో రకాల బకాయిలు పెట్టేసేసి వాళ్ళ ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ బెనిఫిట్స్ రాకుండా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు బకాయిలన్నీ కూడా 90% ఇచ్చేశారు. చివర కూడా మేము త్వరితగతిన కూడా వాళ్ళ బకాయిలు కానివ్వండి వాళ్ళకి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ అన్ని ఇవ్వడానికి ఈ యొక్క ప్రభుత్వం కృషి చేస్తుంది. మా ఆర్టీసీ చైర్మన్ గారు కానీ అదే రకంగా మా ఎండీ గారు కూడా ఆ విషయంలో పట్టుదలతో ఉన్నారు. ఈ రకంగా కొత్త బస్సులు తీసుకురావడం, ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, కొత్త బస్సులు ఏదైతే ప్రయాణికులకు కరోనా తర్వాత తగ్గిపోయినాయో అవన్నీ మళ్ళీ తిరిగి మనం పునరుద్ధరించుకోవడం ఆ దశలో ఆర్టీసీ ఉంది. మల్లవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజననయాం శ్రీరంగదామేశ్వరీం దాసేభూత సమస్తదేవం త్రైలోక్యగుడింబినీం శ్రీడుగుండరమణ వేంగడ శిలాపాదిః పాపహార విశేషతః ఆజన్మకృత పాపనస్య రాత్రిక్షపణే కృతక్షణం. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు పారదర్శకంగా నిర్వర్తించాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 4 మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ వాసనల నుండి కొందరు అధికారులు బయటకు రాలేదని, తక్షణమే తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని వారికి సూచించారు. డ్వామా ఉద్యోగులు అత్యంత పారదర్శకతతో గ్రామాల్లో పనిచేయాలని, ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ రోజులు పనిదిరాలు కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో మార్కాపురం నియోజకవర్గాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా ఉద్యోగులు కృషి చేయాలన్నారు.
కాకపోతే పార్టీ వాడి ప్రయత్నం వాళ్ళ విద్య మూడవది ప్రస్తుతం సెల్ ఫోన్ ప్రభావంతో పుస్తక పఠనం చేసే వారి సంఖ్య తగ్గిపోతోందని, అందువల్ల పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని మరో గ్రంథాలయ ఉద్యమ వ్యవస్థాపకుడు మంచికంటి వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. పుస్తక పఠనం ఆవశ్యకతను తెలియజేసేలా మరో గ్రంథాలయ ఉద్యమం సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశం భవనం దగ్గర నుంచి జిల్లా కేంద్ర గ్రంథాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా క్విజ్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా పలువురు జాతీయ నాయకులు, రచయితల వేషధారణలో ఆకర్షణగా నిలవగా ప్రదర్శన మేళతాళాలతో కొనసాగింది. సెల్ ఫోన్ ద్వారా కొంతమేరకు ఉపయోగం ఉన్నప్పటికీ నేటి యువతకు అది ఎంతో చెడు చేస్తుందని వెంకటేశ్వర రెడ్డి అన్నారు. పఠనం చేయటం ద్వారా విజ్ఞానం పెంపొందడం కాకుండా భాషా పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ విజ్ఞాన సముపార్జనలో గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థులు వాటిని ఉపయోగించుకొని పుస్తకాన్ని చదవటం అలవాటు చేసుకోవాలని కోరారు. రైతు సంఘ నాయకులు తుండూరు రంగారావు మాట్లాడుతూ మరుగున పడుతున్న పుస్తక పఠనానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా మరో గ్రంథాలయ ఉద్యమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కొర్రపాటి సుధాకర్, కుర్రా ప్రసాద్ బాబు, శిరీష, మొగిలి దేవప్రసాద్, జాలాది మోహన్, పేరయ్య, ఉప గ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, సిఏ ప్రసాద్, ఓ అప్పారావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మరో గ్రంథాలయ ఉద్యమాన్ని మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పిల్లలు చదవాలి. పిల్లలు ఇవాళ సెల్ ఫోన్ తోటి అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి పిల్లలు పుస్తకాలు చదవాలి. పిల్లలు పుస్తకాలు చదవటానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మాతృభాష పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మాతృభాషను మళ్ళీ బతికించుకోవాలి. మాతృభాషను బతికించుకోవాలంటే ఖచ్చితంగా గ్రంథాలయ ఉద్యమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్ తోటి మొత్తం రాష్ట్రమంతా తిరిగి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మరో గ్రంథాలయ ఉద్యమం ద్వారా ఇవాళ రాష్ట్రమంతా కూడా తిరిగి మళ్ళీ మాతృభాష వైపుకి, అలాగే గ్రంథాలయాల వైపుకి మళ్ళీ తిరిగి చూస్తున్నారు. మన పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఈ అన్యాయం అయిపోయే పిల్లల్ని తిరిగి మళ్ళీ మనల్ని బతికించుకోవాలి. వాస్తవానికి పిల్లలకి ఒక బాల్యం అనేది లేకుండా పోయింది. ఒక విధంగా చెప్పాలంటే మూడో అడుగు మొదట సైకిల్ యాత్ర, తర్వాత బైక్ యాత్ర చేసుకుంటూ వచ్చాడు. 1 సంవత్సరంన్నర పైగా మేము రంగారాయుడు చెరువు కట్ట మీద ప్రతి సండే పిల్లల చేత పుస్తకాలు చదివించాము. దాంట్లో మేము గమనించింది ఏంటంటే పిల్లలు చదవడానికి ఇష్టపడుతున్నారు, కానీ పేరెంట్స్ పక్కన కూర్చొని సెల్ ఫోన్లు చూస్తుంటే ఆ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆ సెల్ ఫోన్లోకి ఆకర్షిస్తున్నాయి ఆ పిల్లల్ని. ఆ పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, పౌరులుగా మన అందరికీ ఉన్నది. వినడం, చదవడం ఈ రెండు మన జీవితాన్ని సరిదిద్దుతాయి, మన ఆలోచనలని మెరుగుపరుస్తాయి. మనకి ఇప్పుడు బాగా చదువుతున్నారు, దాదాపు 100 మార్కులు వస్తున్నాయి, కానీ అవి బట్టి చదువులు, అవగాహన లేని చదువులు. ఏదైనా ఏ చదువైనా సరే గ్రంథాలయ ఉద్యమానికి సాగుతున్నటువంటి ఈ ప్రస్థానం విజయవంతం కావాలి అని చెప్పని నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం నరసం తరఫున ఆశిస్తున్నాను. రెండవ విషయం, ఒకటే విషయం, మన లైబ్రరీ గ్రంథాలయాలు వర్ధిల్లాలి. ఎందుకంటే పిల్లలకి ఈరోజు లుక్ కల్చర్ అని చెప్పనేసి వాళ్ళు విమర్శిస్తున్నంత ప్రత్యామ్నాయంగా బుక్ కల్చర్ని చూపించాలి. దాంట్లో భాగంగానే ఈ గ్రంథాలయ ఉద్యమం తోడ్పడుతుంది. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళక కదలిక అన్నాడు మహాకవి కాళోజీ. అలాంటి ఎందరో మహానుభావులు అక్కడ గ్రంథాలయాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు పుస్తకాల రూపంలో. అలాంటి గ్రంథాలయాల్లో పిల్లలకు ప్రత్యామ్నాయంగా చూపించి చదువుకునేటువంటి కల్చర్ని పెంచేటువంటి దానికి తోడ్పడుతున్నట్టు ఈ ఉద్యమానికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. మంచికంటి వెంకటేశ్వర రెడ్డి గారు చేసే ఈ మహత్తర కార్యక్రమానికి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. గ్రంథాలయ ఉద్యమం వర్ధిల్లాలి. ఈ గ్రంథాలయ ఇంపార్టెన్స్ అనేది నాకు తెలుసు. ఇక్కడ మంచికంటి గారు ప్రారంభించిన మన గ్రంథాలయ ఉద్యమానికి మేము సంఘీభావం తెలియజేస్తూ ఖచ్చితంగా పిల్లల్ని గ్రంథాలయాల వైపు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు గ్రంథాలయాలు బుక్కులు చదివితేనే మంచి తెలివితేటలు వస్తాయి, ఈ ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకుంటానని నేను నమ్ముతాను. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మునుపటి రోజుల్లో పుస్తకాలు ఎంత బాగా చదివే వాళ్ళమో ఇప్పుడు మొబైల్ అంత బాగా వాడుతున్నాం. పుస్తకాలు అనేది వాడడం చాలా మానేస్తాం. చదవడం అనేది అసలు ఎక్కడ చూడలేదు.
ఇంతకు ముందర ఈనాడు పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లు అయినా చదివాను. ఇప్పుడు అవి కూడా మానేశాం. మన పుస్తకాలు మళ్ళీ మునుపటి రోజుల్లో చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరో గ్రంథాలయ ఉద్యమ భాష గొప్పదనం తెలుసుకో. తెలుగు భాషకు పట్టం కడదాం. తెలుగు భాషకు పట్టం తెలుసుకో. మాతృభాష గొప్పదనం. గ్రంథాలయాలకు వెళ్ళాలి. 10 రోజులుగా ఎల్పీజీ భవనంలో నిర్వహిస్తున్న బాలోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ నేటితో ముగిసింది. నగరంలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు వేసవి సెలవుల్లో ఈ సమ్మర్ క్యాంపులో వివిధ అంశాలను నేర్చుకున్నారు. డ్రాయింగ్, క్రాఫ్ట్, పద్యాలు, పాటలు, కరాటే, డాన్స్, మ్యూజిక్ తదితర అంశాలను ఇన్స్ట్రక్టర్ వారికి నేర్పించారు. ముగింపు కార్యక్రమంలో నిర్వాహకులు కంకణాల రమాదేవి, వినోద్, మ్యాజిక్ రామన్, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలా నిప్పు కాలని నిప్పుని పట్టుకొని ఇదేదో మహిమని, ఇదేదో అద్భుతమని, ఇదేదో ఇంకోటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మేము పిల్లలకి నేర్పించాం. దయచేసి నిప్పుల్లో నడవనియండి, ఇబ్బంది లేదు, కానీ అది మహిమని మాత్రమే. ఇద్దరు చేతిలో ఉన్నాయా? ఫుల్గా అసలుగా వాళ్ళకి చూపించాలి. ఇంటిగా కానీ రైట్ తీసే ఆయన మీద తీసే అట్లా గట్టిగా వాళ్ళ తీసుకో. చాలా చిన్నప్పుడు ఆయనకి పాప పుట్టు, ఆ పాప పుట్టు జరిగింది. మరి స్వేచ్ఛ ఏం చేస్తుందో చూద్దాం. మైక్ ఒకసారి చూడ. రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రకాశం బాలోత్సవం ఆధ్వర్యంలో ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా ఈ నెల 5వ తేదీ నుంచి ఈ రోజు వరకు బాలల వేసవి శిబిరాలని ఈ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పిల్లలకి ఈరోజు చదువులు, మార్కులు, ర్యాంకులు వీటితో పాటుగా ఈరోజు సెలవుల్లో అంటే కొన్ని మంచి విషయాలు వాళ్ళకి తెలియజేసే దానికోసం, అట్లాగే సమాజం పట్ల వాళ్ళకి ఈ వయసు నుంచే సమాజం పట్ల మంచి ఆలోచన కలిగించే దానికోసం ఈ వేసవి శిబిరాలని గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు సెలవులు అనగానే ఈరోజు పిల్లలు టీవీలకి, సెల్ ఫోన్స్కి ఈరోజు ఎడిట్ అయిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా రకరకాల కుటుంబాలకు చెందిన పిల్లలందరినీ కూడా ఒకే చోటకి చేర్చి వాళ్ళల్లో ఉన్నటువంటి ఏదైతే సృజనాత్మకతని బయటికి తీసేదానికోసం, దాంతోపాటుగా ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ సమ్మర్ క్యాంపుల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవి జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఒంగోలు నగరానికి సంబంధించి కూడా గత 10 రోజుల పాటుగా ఈ కార్యక్రమాలు వివిధ రకాల యాక్టివిటీస్ని ఈరోజు పిల్లల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. పిల్లల నుంచి అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని చేయడం కోసం ప్రకాశం బాలోత్సవం ఆధ్వర్యంలో ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఒక 10 రోజుల పాటు సమ్మర్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. ఈ 10 రోజుల పాటు సమ్మర్ క్యాంపులో ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని విద్యార్థులకి నేర్పించడం జరిగింది. డ్రాయింగు, క్రాఫ్టింగు, ఫన్నీ మ్యాథ్స్, ఫన్నీ ఇంగ్లీషు, అట్లానే రకరకాల ఆటలు, పాటలు, వాళ్ళ అభిరుచులకు తగిన విధంగా మ్యాజిక్, ఇవన్నీ కూడా 10 రోజుల పాటు విద్యార్థులు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు విద్యార్థుల యొక్క అభివృద్ధిని కేవలం పాఠశాలలు మాత్రమే నెరవేర్చలేవు, వాటిని సాధించలేవు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, వ్యక్తులు ఈరోజు విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్య అభివృద్ధి కోసం ఈరోజు ఈ రకమైనటువంటి
సమ్మర్ క్యాంపుల్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మేము ఒక అడుగు ముందుకేసి ఇటువంటి క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సందర్భంలో వాళ్ళల్లో ఈరోజు ప్రత్యేకించి సేవాభావాన్ని పెంపొందించడం కోసం ఇటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ 10 రోజుల పాటు నేర్చుకున్నటువంటి అంశాలని తల్లిదండ్రుల ముందు సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ ప్రతిష్ఠ చేయనున్న దీవధ్వజ స్తంభాన్ని ప్రదర్శనగా అద్దంకి పట్టణంలోని నంబూరిపాలెం, కాకానిపాలెం, ఆర్టీసీ బస్టాండ్, పొట్టి శ్రీరాములు రోడ్, గాంధీ బొమ్మ సెంటర్, భవానీ సెంటర్ మీదుగా సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వారు పోశారు. కోలాటాలు, భజనల మధ్య నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ధ్వజస్తంభంను పూర్వపు దాత అయిన మేదరమిట్ల గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి, వారి కుమారులు రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తమ సొంత నిధులతో తయారు చేయించారు. దాతలు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో తిమ్మానాయుడు, సందిరెడ్డి శ్రీనివాసరావు, రమేష్, చుండూరి మురళీ సుధాకర్ రావు, దేవస్థాన అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారు భక్తులందరికీ వెనక టాటర్లో పులిహార ప్రసాదం ఇస్తున్నారు. స్వీకరించాల్సి ధ్వజస్తంభాన్ని చేయించినటువంటి దాతలు శ్రీ నాగరమట్ల శంకరారెడ్డి గారి కుటుంబ సభ్యులు. ఇంత ధ్వజస్తంభాన్ని చేయించినటువంటి దాతలు శ్రీ నాగరమట్ల శంకరారెడ్డి గారి కుటుంబ సభ్యులు. ఈ ధ్వజస్తంభాన్ని ఈరోజు మన అద్దంకి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నమస్తే కార్యక్రమంపై అవగాహన సదస్సు పాత తహసీల్దార్ కార్యాలయంలో అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అధ్యక్షతన నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల వెంబడి చెత్త కాగితాలు ఏరుకునేవారు, పారిశుద్ధ్య కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడం, పీపీఈ కిట్లు, సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్థిక భరోసా, నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా సాధికారిక అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు, మున్సిపల్ సిబ్బంది, వీఆర్ఏలు, కార్యదర్శులు, పంచాయతీ సెక్రటరీలు, బీపీఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొబైల్ నంబర్స్ అన్నీ కూడా మన సెక్రటరీస్ దగ్గర ఉంటాయి. సెక్రటరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్ వచ్చినా కూడా అందజేయడానికి ఏదైతే భోజన ఫ్రంట్ ఉన్నారో వీళ్ళతో పాటు మున్సిపాలిటీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో మీ అందరూ కూడా మరి చాలామంది వచ్చారు. దీనిలో మరి ఇంతకు ముందు అయితే మన రిజిస్ట్రేషన్ ఇంత జరగలేదు. అంటే కొంత అవేర్నెస్ అనేది వస్తూ ఉంది. మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అనేది మనం కూడా ఇక్కడ నుంచి మేము కూడా మున్సిపల్ కమిషన్ ఏంటంటే ఇదివరకు ఇంతమంది అనేది మనకు రానప్పుడు మేము దాని మీద దృష్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము కూడా వీళ్ళ దగ్గర కూడా మేము లిస్ట్ తీసుకుని ఏదైనా స్కీమ్స్ మీకు రావాల్సినవి ఉంటే వాటిని అందజేయడానికి ట్రై చేస్తాం. బాగా మరి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు భయపడకుండా మున్సిపాలిటీకి రండి.
నేను మున్సిపల్ కమిషనర్గా నేను ఉన్నంతకాలం మీకే ప్రాబ్లం ఉన్నా మీరు నాకు దృష్టికి తేవచ్చు. మనం పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళలేము అనేది భయపడాల్సిన అవసరం లేదు. మీరే మంచి, నేను మంచి. దానిలో అంటే మొత్తం మీకు ఏంటంటే మనం చదువుకోలేదు మనం కాబట్టి అక్కడికి వెళ్తే ఏమన్నా అంటారేమో, లేకపోతే మనం ఆయన చెప్పేది మనం డి న్యూస్ లో నేటి మాట. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.